మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉదయకాల వేళ సమలమైన పాదాల చెంతపచ్చాన్ని పూజించే భాగ్యాన్ని మనకు దయచేసినందుకు ప్రభు స్తోత్రాలు. చెరివచ్చిన మీకు అందరికీ వందనాలు. మొట్టమొదటిగా కూడికను ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మరి మొట్టమొదటిగా ప్రార్థన చేసి జాన్ పాల్ గారు చేస్తారు. ఆసిఫాబాద్ నుంచి జాన్ పాల్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. విచారహుడవును పవిత్రుడైనటువంటి మా యేసు ప్రభువా, యహ పరములలో పైనామము కలిగిన దేవా స్తోత్రాలయ. మా దినముల సంఖ్యను లెక్కించిన వాడవు, ఆదరణకుల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. మీ పక్షముగా మీ లేఖనము నిమిత్తము నిలబడుతున్నటువంటి దైవ సేవకుల కొరకును అంకుల గారి కొరకును మీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభువా. పరిశుద్ధులు సహోదరులందరితో కలిసి సహవాసం చేయుటకు, వాక్యము వినుటకు ఆసక్తితో వచ్చినటువంటి సహోదరులందరి కొరకును మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మహోన్నతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడడానికి దాసరి ఎలీజాబాబు గారు ఉన్నారు. పాట పాడి వినిపిస్తారు. 2 చరణాలు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అంకుల్ చక్కని పాట పాడి వినిపించిన ఎలీష్ బాబు వందనాలు. మన మధ్యన దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు పెద్దలు అయినటువంటి విజయనాథరావు అంకులు కర్నూలు నుంచి మన మధ్య ఉన్నారు. మరి వాక్యం అందించడానికి ముందు దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎర్రగుంట్ల నుంచి బ్రదర్ శివారెడ్డి గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీ స్తోత్రాలునైనా. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసివి, పరిశుద్ధుడమైన దేవా, నీ స్తోత్రములు. ఏనా తండ్రి, మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాచి కాపాడి నా తండ్రి ఉదయకాలంలో నీ సన్నిధిలో ఇలాగ జూమ్ ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చునైనా నా తండ్రి నీ దాసుని ద్వారా మరి తండ్రి మా పెద్దలు మరి విజయనాథరావు అంకుల్ ద్వారా తండ్రి నీవు మాతో మాట్లాడనయ్యుండగా నా ప్రభువ నీ దాసుని బలపరచండి. అయినా మా తండ్రి నీ రాకడ సందేశాలు నా తండ్రి మరి మా ప్రభువ నీ దాసుడు మాకు వివరిస్తుండగా తండ్రి అయినా జరగబోయే సంగతులు తండ్రి నీ పరలోకములో నుంచి తండ్రి అయినా మరి తండ్రి నీ సందేశాన్ని మాతో మాట్లాడండి ప్రభువా. నీ స్తోత్రములు.
అయినా తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపించి సమయమంతటిని దీవించి ఆశీర్వదించమని నీ నామానికి మహిమ, మాకు క్షేమము ఆశీర్వాదము కలిగించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన శివారెడ్డి గారికి వందనాలు. ఈ సమయాన్ని దేవుని సేవకులు పెద్దల వీధిన అతనికి అప్పచెప్తున్నాను. అంకుల్ వందనాలు. సమయాన్ని మీకు వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. ప్రభు కరుణా కటాక్షముల చేత ఆరోగ్యంగా, ఆనందంగా, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు ఆయన అనుగ్రహించిన కృపను బట్టి సంతోషిస్తూ ఉన్నాము. మన దేవుణ్ణి స్తోత్రించి కీర్తించి ఘనపరుస్తూ ఉన్నాము. అలాగే కార్యనిర్వాహకులు, సహకారం అందించువారు, ప్రార్థనలు చేయువారు, కీర్తనలు పాడువారు, వాక్య ధ్యానము క్రింద కూడి వచ్చిన వారందరినీ ప్రభువు దీవించునుగాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి ఉదయకాలాన మన వాక్య ధ్యానం నిమిత్తం ఒక ధ్యానాంశం, ప్రవచనాంశం, సంభవింపబో సంగతులు. అందులో ఒకటి ప్రపంచం మీదికి రాబోయే మహా విపత్తు సమయము, మహాశ్రమలు, గ్రేట్ ట్రిబ్యులేషన్ అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాము. జాగ్రత్తగా దేవుని వాక్యమును విని ఆయన ఆశీర్వాదాలు పొంది ధన్యులు కావాలని ప్రభు ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. మన వాక్య ధ్యానము నిమిత్తము మొదటిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని. అపోస్తులుల కార్యములు 14వ అధ్యాయము వచనం 22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించారు. మూడవదిగా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 24 వచనము 20-21. 24-20-21. అప్పుడు మహాశ్రమ కలుగు కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. 4వదిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 7:14. అక్కడ కూడా ఒక మాట చదువుకుందాం. 7వ అధ్యాయము
7:14 అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, నేటి ప్రాతకాలాన ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థించి కమ్మని కీర్తనలు పాడి వాక్య ధ్యానము చేయుటకు మీరు అనుగ్రహించిన ఈ ధన్యత దీవెనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ నిర్వాహకులు, సహకారం అందించువారు, సహోదరులు సహోదరీలు, కీర్తనలు పాడువారు, ప్రార్థనలు చేయువారు, మీ వాక్య ధ్యానము క్రింద మీ ఆశీర్వాదాలు పొందుటకు కూడి వచ్చిన మీ దాసులను అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మా వాక్య ధ్యానము నిమిత్తము మేము చదువుకున్న లేఖన భాగాలు, వాటి వివరణ బోధ మీరు మాకు అనుగ్రహించి ఆశీర్వదించెదరని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రించి ప్రార్థించి సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మన వాక్య ధ్యానము నిమిత్తం మహాశ్రమలు, ఒక మహా విపత్తు సర్వలోకానికి రాబోతున్నదని దేవుడు తన గ్రంథమందు సెలవిస్తున్నాడు. అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇందుకు గాను 4 లేఖన భాగాలు చదువుకున్నాం. 16:33లో, అపోస్తుల కార్యములు 14:22లో ఆ శ్రమలు సామాన్యమైనది. మన విశ్వాస జీవితములో ఈ లోకములో ఉండగా, ఈ దీన శరీరములో ఉండగా శ్రమలు సామాన్యం. మీకు శ్రమ కలుగును అన్నాడు. శ్రమల ద్వారానే దేవుని రాజ్యములో ప్రవేశించాలి అన్నాడు. మన విశ్వాస జీవితములో మనం ఎదుర్కొంటున్న శ్రమలు ఈ 2 లేఖన భాగాల్లో చెప్పబడి ఉన్నవి. సర్వసామాన్యమైన శ్రమలు, బాధలు, హింసలు, అస్వస్థతలు, అనారోగ్యాలు. తరువాత 2 చదువుకున్నాము. మత్తయి సువార్త 24:20లో మహాశ్రమకరులు. లోకారంభము నుండి ఇప్పటి వరకటి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు అన్నాడు. ప్రకటన 7:14లో వీరు ముద్రించబడిన 1,44,000 మంది ఏర్పరచబడిన వారు, నియమించబడిన వారు, ముద్రించబడిన ఇశ్రాయేలు వంశానికి చెందిన వారు, దేవుని దాసులు మహాశ్రమల కాలములో రాజ్య సువార్తను ప్రపంచమందంతటా సకల జనములకు సాక్ష్యార్థమై ప్రకటించువారని అక్కడ చెప్పబడింది. అందుచేత మనము ధన్యులమై ఉన్నాము. ఈ సంగతులు ధ్యానించే మనము మన ధన్యత వివరించడానికి వీలు కాదు. ఒక మంచి ప్రవచన అంశము సంభవింపబో సంగతులలో ఒకటి. ప్రవచనాంశాన్ని గూర్చి మనము ధ్యానించబోతూ ఉన్నాము. అవును ప్రియులారా,
దీనికి సహాయంగా మనము కొన్ని ప్రవచన అంశాలు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఒకటి, ఆయన రెండవ రాకడ ఆకాశ మండలమున సంఘ పరిశుద్ధులు కొనిపోబడుట, ర్యాప్చర్ అని మనం అంటున్నాం. ఆయన పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు, అక్షయులుగా మార్చబడుదురు, బ్రతికిన వారు మార్చబడుదురు, అందరూ కొనిపోబడుదురు, ప్రభువును సంధించుటకు తండ్రి ఇంటికి చేర్చబడుతామన్న నిరీక్షణ మనకుంది. ఆ తరువాత సంఘము ఎత్తబడి పరలోకము చేర్చబడిన తరువాత రెండవది మహాశ్రమలు. మూడవది మహాశ్రమల అంతములో ఆయన ప్రత్యక్షత, ఆయన రెండవ రాకడ రాజ్య స్థాపన నిమిత్తం. మూడవది హార్మెగిద్దోను యుద్ధము, 4 శత్రువులను సంహరించుట. ఐదవది సాతాను దురాత్మల్ని అగాధములో బంధించుట, తరువాత రాజ్య స్థాపన చేయుట. ఈ సంగతులు మనస్సులో పెట్టండి, జాగ్రత్తగా వాటిని ధ్యానం చేయండి. సంఘము ఎత్తబడలేదు, ఇంకా ప్రభు రాలేదు, ఇంకా మనం ఇక్కడే ఉన్నాం. సంఘము ఎత్తబడిన తరువాత మహాశ్రమలు సంభవించబోతున్నవి. ఆ తరువాత మహాశ్రమల అంతములో ఆయన ఆకాశ మేఘారూఢుడై దిగివచ్చుట చూచి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేనన్నాడు. యుద్ధ వీరునిగా, తీర్పరిగా, న్యాయాధిపతిగా, యుద్ధములో శత్రువులను ఓడించి అలాగే బంధించువానిగాను ఆయన రెండవ రాకడలో హార్మెగిద్దోను యుద్ధము. యుద్ధాన్ని గూర్చి కూడా ధ్యానం చేయాలి. భూరాజులు వారి సైన్యాన్ని హతమార్చి ఓడించి, మృగము అబద్ధ ప్రవక్తను ప్రాణముతోనే అగ్ని గుండంలో పడద్రోసి సైన్యాలను హతమార్చి ఆకాశ పక్షులకు కమ్మని విందును సమర్పించి సాతానును అగాధములో బంధించి దురాత్మల్ని బంధించి 1000 ఏళ్ల మహా సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించబోతాడు. 7 మనస్సులో పెట్టాలి. అందులో ఒక సందర్భాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇంతవరకు బోధకులు, పండితులు వారు భావించేవారు, ఆలోచించేవారు సంఘము ఎత్తబడిన మరుక్షణమే మహాశ్రమలు ప్రారంభమవుతాయని. ఇది ఇప్పుడు మనం అంగీకరించుటలేదు. సంఘము ఎత్తబడుట వెనువెంటనే మహాశ్రమలు ప్రారంభం అంటానికి వీలు కాదు. చాలా మంది గొప్ప రచయితలు కూడా ఇందులో పొరపాటు పడినట్టు కనిపిస్తోంది. అలాగూ కాదు ప్రియులారా. సంఘము ఎత్తబడిన తరువాత మహాశ్రమలు ప్రారంభము కాకముందు కొంత టైం గ్యాప్, విరామ సమయం ఉంది అని ఇప్పుడు మనము గుర్తిస్తూ ఉన్నాం. సంఘం ఎత్తబడింది, మహాశ్రమలు అప్పుడే ప్రారంభము కావు.
కొంత విరామ సమయం, టైం గ్యాప్ ఉందని బైబిల్ పండితులు అంగీకరిస్తున్నారు. ఈ టైం గ్యాప్ కొన్ని వారాలు కానీ, కొన్ని దినాలు కానీ, కొన్ని వారాలు కానీ, కొన్ని నెలలు కానీ, కొన్ని సంవత్సరాలు కానీ ఉండవచ్చునని అంటున్నారు. ఒక పెద్ద రచయిత అంటున్నాడు 42 సంవత్సరాల గ్యాప్ ఉండగలదు అని. అలా కాకుండా కొద్దిపాటి సమయము టైం గ్యాప్ ఉండవచ్చు. ఈ టైం గ్యాప్ కూడా ఎందుకు అంటే 666 మహానియంత ఐరోపా మహాపరిపాలకుడు, మహానియంత తన రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని, తన అధికారాన్ని సమకూర్చుకొనుటకు ఒక గ్యాప్ అవసరమై ఉంది. సంఘము ఎత్తబడే వరకు ఆ వ్యక్తి ప్రత్యక్షము కాడని మనం ఎరిగి ఉన్నాము. సంఘము ఎత్తబడిన తరువాతనే ప్రత్యక్షమై తన పనిని ప్రారంభిస్తాడు. అందుచేత తన అధికారాన్ని స్థిరపరచుకోవడానికి కొంత సమయము ఆయనకు అవసరం. రెండవది, ఇశ్రాయేలు వారు కూడా మందిరాన్ని కట్టుకోవడానికి వారికి కూడా గ్యాప్ అవసరమై ఉంది. మూడవది, వారు మందిరాన్ని నిర్మించి ధర్మశాస్త్రమును అనుసరించి బలులు, అర్పణలు కూడా ప్రారంభించి పాత నిబంధన పద్ధతిలోనే వారు దేవాలయపు పరిచర్య జరిగించడానికి వారికి కూడా కొంత అవసరము ఉంది. అలాగే ఇశ్రాయేలు దేశములో ఒక భ్రష్టుడైన మత సంబంధమైన నాయకుడు, అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త ఉంటాడు. విశ్వాస భ్రష్టుడు అవిశ్వాసులైన యూదులతో కలిసి 666తో కూడా ఒక రక్షణ ఒడంబడిక చేస్తాడు. అదే మహాశ్రమలకు ప్రారంభమని మనము గమనించాలి. ఐదవది, ఇశ్రాయేలు అంటే ప్రజలు 12 గోత్రాల నుంచి 12,000 చొప్పున 1,44,000 మంది దేవుని దాసులు, సువార్థికులు సంఘము పరలోకము చేర్చబడి ఉండగా సర్వలోకానికి రాజ్య సువార్త ప్రకటించు దైవ జనులు వారు ముద్రించబడుతున్నారు మహాశ్రమలకు ముందుగానే. వీటి కొరకు కొంత గ్యాప్ అవసరమని వారు అంటున్నారు. చూడండి, మహాశ్రమాన్ని గూర్చి మనము చదివాము మత్తయి సువార్త 24, 20, 21 వచనాలలో. అలాగే ప్రకటన గ్రంథములో కూడా ఒక మాట మనము చదవాలి. 3వ అధ్యాయము 11వ వచనం. 10 3 అవును, గమనించండి. 10, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రావు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. సంఘమునకు ఇవ్వబడిన ఒక గొప్ప వాగ్దానం అని మనము గమనిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, లోకమంతటి మీదికి భూ నివాసులను శోధించుటకు శోధన కాలము
మహాశ్రమల కాలము రాబోతున్నది. ఈ మహాశ్రమల కాలాన్ని మరొక విధంగా ఇక్కడ వర్ణిస్తున్నాడు. ప్రకటన 6వ అధ్యాయము 15-17 వచనాలు. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడేవాడు. అలాగే సింహాసనాసీనుడైన దేవుడు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము, మహాశ్రమలు వచ్చినవి, ఎవరు నిలవగలుగుతారు, ఎవరు తాళగలుగుతారు అని చెప్పడము జరిగింది. అలాగే ప్రియులారా, ఈ విషయాలు పాత నిబంధనలో కూడా మనము చూడవచ్చు. దానియేలు గ్రంథములో ఒక మాట చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. 12వ అధ్యాయములో మొదటి వచనాన్ని చూద్దాం. 12:1. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు తప్పించుకొందురు అన్నాడు. రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఎన్నటికి కలుగనంత ఆపద అన్నాడు. అలాగే చూడండి, అక్కడే ఒక మాట యోవేలు చూద్దాం. యోవేలు గ్రంథములో మొదటి అధ్యాయము 15వ వచనములో ఈ మహాశ్రమల్ని ఈ విధంగా వర్ణిస్తున్నాడు. అది 15. ఆహా, యెహోవా దినము వచ్చేనే, అది ఎంత భయంకరమైన దినము. మహాశ్రమల కాలమును యెహోవా దినంగా ఇక్కడ చెప్తున్నాడు. అలాగే 2:2లో కూడా ఉంది అదే మాట. యోవేలు 2:2. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము క్రమను, మేఘములను, గాఢాంధకారము ఆ దినమున కమ్మును అన్నాడు. ఇలాగూ చాలా భయంకరంగా వారు వర్ణిస్తున్నారు. అలాగే ఆమోసు గ్రంథములో కూడా ఒక మాట మనము చూద్దాం. అక్కడ ఆమోసులో కూడా ఒక మాట, మంచి మాట చెప్పబడింది. అక్కడ కూడా ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము చూడండి. ఆమోసు 5:18-19. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగు వంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము కరిచినట్టు ఆ దినము ఉండును అన్నది. అలాంటి మాటల్ని చాలా వాటిని మనము క్రొత్త నిబంధనలో
పాత నిబంధనలో కూడా మనము చూడవచ్చు. అలాగే జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము కూడా చూడండి. జెఫన్యా 1వ అధ్యాయము వచనము 15. ఆ దినము, that day, ఉగ్రత మహాదినం, మహాశమన కాలము దినం, that day, ఆ దినం, ఉగ్రత దినం, శ్రమయు ఉపద్రవమును మహానాశనము కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము అని ఈ విధంగా వర్ణించబడింది. మహాశమల కాలం. మహాశమలకు ముందుగానే మనం పరలోకము చేర్చబడి నిత్యమైన భద్రత క్రింద ప్రభు సన్నిధిలో మనం ఉంటాం. పరిశుద్ధులందరూ మహాశమలకు ముందుగానే మనమంతా కొనిపోబడుతాము అని, పరలోకమందు ప్రభువుతో కూడా ఉంటామని, 7 ఏళ్ల శ్రమల కాలం అక్కడ ఉంటామని మనం ఎరిగి ఉన్నాం. అక్కడ పరలోకమందు ప్రభువుతో కూడా పరిశుద్ధులకు 2 సంభవాలు. ఒకటి క్రీస్తు న్యాయపీఠము, పరీక్షా సమయము, బహుమానాలు పొందు సమయము. రెండవది పరలోకమందే గొర్రె పిల్ల వివాహోత్సవము సమయం. గొర్రె పిల్ల వివాహోత్సవము అక్కడే ముగించబడింది. వివాహము పరలోకమందు, విందు ఈ లోకమందు. 1000 ఏళ్ల రాజ్యమే గొర్రె పిల్ల విందు అని చెప్పబడింది అని మనసులో మనము పెట్టుకోవాలి. అవును ప్రియులారా, ఎంత భయంకరమైన దినమో. అయితే మనము పరలోకము చేర్చబడి భద్రపరచబడుతాము. ఈ నిరీక్షణను బట్టి మనము సంతోషిస్తున్నాము. మన దేవుని స్తోత్రించి కీర్తించి ఘనపరుస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి 1 తెస్సలోనిక పత్రికలో మనము చూద్దాం. ఆయన 2వ రాకడ పరిశుద్ధుల కొరకు పరలోకమును దిగివచ్చుటను గూర్చి ఈ తెస్సలోనిక 1 పత్రికలో ప్రతి అధ్యాయములో కూడా ప్రస్తావించి ఉన్నాడు. ప్రతి అధ్యాయము అంటే 5 అధ్యాయాలలో కూడా చెప్పబడి ఉన్నాడు. సరే, 5వ అధ్యాయములో 23వ వచనాన్ని చూద్దాం. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరుచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు అన్నాడు. 1 అధ్యాయములో ఈ లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు రావు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు
పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. వారి రక్షణను గురించి 3 సంగతులు చెప్పారు. ఒకటి, దేవుని వైపు తిరిగిన వారు రక్షణ పొందినవారు. దేవుని గురించి కూడా 1-2 మాటలు చూడవచ్చు. రెండవది, దేవుని సేవలో ఉన్నారు, దేవుని ఆరాధించి ఘనపరుస్తూ ఉన్నారు, ఆయన సేవలోనూ ఆయన సువార్త పనిలోనూ ఉన్నారు. మూడవది, ఆయన కుమారుడైన యేసు ప్రభు వచ్చునని ఎదురు చూచుచున్నారు, కనిపెట్టుచున్నారు. అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంఘమా, వరుణు రాకకై ఎదురు చూచుచున్నావా? నిదురకు. అందాల ఉద్యానవనమా, ఓ క్రైస్తవ సంఘమా, పుష్పించలేక ఫలించలేక మూడై మిగిలావు. అయ్యో, ఎంత విచారము చూడండి. క్రీస్తును గూర్చి 7 సంగతులు చెప్పాడు ఇక్కడ. ఆయన మహాశ్రమల నుంచి కాపాడువాడని కూడా చెప్పబడింది. ఆయన యేసు దేవుని కుమారుడు, మృతుడైన వాడు, మృతులలో నుండి లేపబడినవాడు, పరలోకమందున్నవాడు, రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్నవాడు. రాబో ఉగ్రత అంటే మహాశివ, పాతాళము కాదు, నిత్యాగ్ని కాదు, అగ్నిగుండము కాదు. అవి రావటం లేదు, మానవుడే వెళ్తాడు. రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వస్తున్నాడు. మనమంతా ఎదురు చూస్తున్నాం. అవును, ఎంత మంచి ప్రభు మనకు. పరలోకము నుండి అంటే మహాశ్రమల నుండి తప్పించి పరలోకము చేర్చువాడు. ఈ మహాశ్రమని కూర్చి పాత నిబంధనలో కొన్ని సంగతులు మనము గమనించాలి. దానియేలు గ్రంథములో చూడండి, 70 వారముల ప్రవచనము అన్నాడు. 70 వారము. బబులోను మహాశ్రమ 70 వారాలు అనుకున్నాడు. కాదు, 70 వారముల. వారం అంటే 7 ఏళ్ళు, 70 × 7 అన్ని సంవత్సరాల ప్రవచనము చెప్పడం జరిగింది. దీన్ని గూర్చి మరి ఒక సమయంలో తేటగా మనము ఆలోచన చేద్దాం. ముఖాముఖిగా ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని నా ఉద్దేశము. చూడండి, దానియేలు గ్రంథములో ఒక మాట, 9వ అధ్యాయం 9:26 చదువుతాను. ఈ 62 వారములు జరిగిన పిమ్మట పైన 7 చెప్పాడు, ఇక్కడ 62 అంటే 69 వారాలు గడిచిపోయినవి. అవును, పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడు. అభిషిక్తుడు అంటే యేసుక్రీస్తు కల్వరి మరణం. 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు అంటే 666 రోమా నియంత, రోమా సామ్రాజ్యాన్ని పునరుద్ధరణ జరుగుతోంది. 666
వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు, ఇంకా రాజు రాలేదు, 646. ఆయన ప్రజలు రోమీయులు ఉన్నారు. ఆయన ప్రజలు చూడండి, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింప చేయుదురు. క్రీస్తు శకము 70లో సంఘయుగము ప్రారంభమై 69 వారాలు గతించినవి. మధ్యలో సంఘ యుగము, పరిశుద్ధాత్మ యుగము, కృపాయుగము మధ్యలో నిలిచింది. ఇక 69 అంటే ఒక్క వారం ఉంటుంది. ఒక్క వారము. 27 చూడండి, అతడు ఒక వారమునకు నిబంధన స్థిరపరుస్తాడు. ఇశ్రాయేలు మత సంబంధమైన భ్రష్టుడైన పరిపాలకుడు ఐరోపా నియంతతో ఒక రక్షణ ఒడంబడిక, అవును, నిబంధన స్థిరపరుస్తాడు. ఆ నిబంధన 70వ వారము 7 ఏళ్ల శ్రమల కాలానికి ప్రారంభం. ఎప్పుడు ప్రారంభం అంటే వారు చేసుకున్న నిబంధనయే ప్రారంభం. అప్పటి నుంచి 7 ఏళ్ల శ్రమల కాలం. ఇందులోనే మరి ఒక మాట ఉంది చూడండి, 27లోనే 9:27, అతడు ఒక వారము వరకు 7 ఏళ్ళు మహాశ్రమలు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారము 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. అలాంటివి సంభవింపలేదు, సంభవింపబోవు. ఆ దినాలు ఆయన కటాక్షము చేత పరిమితం చేస్తాడు, తగ్గిస్తాడని కూడా మత్తయి సువార్తలో మనకుంది. అర్ధవారము అంటే 3.5 సంవత్సరాలు అని మహాశ్రమల కాలము. గుర్తించండి, ఈ 3.5 సంవత్సరాల ప్రత్యేకత ఏమిటి? ఒకటి, సాతాను ఆకాశ మండలము నుండి భూమి మీదికి పడద్రోయబడతాడు. అది సరే. అక్కడ నియంత దేవాలయములో బలులు అర్పణలు ముగించి నివారించి తన విగ్రహాన్ని స్థాపిస్తాడు. విగ్రహానికి సాగిలపడి నమస్కరించి పూజించి ముద్ర వేయించుకోవాలని అందరిని ఆజ్ఞాపిస్తాడు. చాలా మంది విగ్రహానికి సాగిలపడి నమస్కరిస్తారు, విగ్రహ రాధికులు అవుతారు. ఇశ్రాయేలు వారిలో అలాంటి విగ్రహారాధన గతములో కూడా ఉండలేదు. అప్పటి నుంచి మహాశ్రమలు. యూదయలు ఉండువారు కొండలకు పారిపోండి, దాక్కోండి, గుహల్లో ఉండండి, తప్పించుకోండి. ఇక 3.5 సంవత్సరాల కాలములో వ్యవధిలో ప్రభు దిగి వస్తాడు. ఆకాశ మేఘారుడై మీరు కాపాడబడతారు, తప్పించబడతారు అని ప్రభు ఆనాడు ఉండబోయే ఇశ్రాయేలు వారికి ఆయన హెచ్చరిస్తున్నట్లు అక్కడ మనము గమనిస్తాము. సరే, ప్రకటన గ్రంథములోనికి మనము రావాలి. ప్రకటన 12వ అధ్యాయము చూడండి. 12వ అధ్యాయములో సాతాను పడద్రోయబడుట ఆకాశ మండలము నుండి భూమి మీదికి. వారి పతన అవస్థ మనం ఎరిగి ఉన్నాం. దైవ సింహాసనం దగ్గర
ఆరాధన నడిపించు ప్రధాన దూతగా ఉండినవాడు గర్వించి అతిశయపడ్డాడు, దేవుని స్థానాన్ని కోరుకున్నాడు. చూడండి, చాలా విచారం. అందుచేత దేవుని సింహాసనము నుండి ఆకాశ మండలానికి పడద్రోయబడి ఇప్పుడు అక్కడే ఉన్నాడు. చీకటి సామ్రాజ్యాన్ని పడిపోయిన దేవదూతలతో కూడా, అసంఖ్యాకమైన దేవదూతలతో కూడా చీకటి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. మహాశమల మధ్య కాలములో, అవును, భూమి మీదికి పడద్రోయబడతాడు. 3. 4వది ఆయన 2వ రాకడలో అగాధములో బంధించబడతాడు. 5వది అగ్ని గుండములో పడద్రోయబడతాడు. అందుచేత ప్రకటన గ్రంథము 12 చూడండి. 12:12 అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. యుద్ధములో ఓడిపోయాడు, పడద్రోయబడి ఉన్నాడు. తనకు కొంచెమే సమయం అంటాడు. ఏమిటి అది? చాలా సమయం ఉంది, కొన్ని వేలు, చాలా శతాబ్దాలు సమయం ఉండేది. ఇప్పుడు వానికి లేదు, ఇంకా 3.5 ఏళ్ళు మాత్రమే సమయము. కొంచెం నీకు నాకు సమయం కొంచెమై ఉండవచ్చు. మన ఆయుష్కాలం కొద్దిపాటిది అన్నాడు. అవును, అలాగే కీర్తనలు కూడా పాడుతున్నాము. మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపో. ఆవిరి వంటి వారు, గడ్డి పువ్వు లాంటిది భూ నివాస జీవితం. ఎంతలోనే విరియును అంతలోనే వాడు. చేద నుండి జారుడు నీటి బిందు బ్రతుకయో, జారుచున్న బిందువును ఎవరి తరము నిలుపదనన్నాడు. సమయము కొంచెమే, 3.5 ఏళ్ళు మహాశమలు. విగ్రహము స్థాపించబడినప్పటి నుంచి సమయం. తరువాత చూడండి, ఆమె అంటే ఇశ్రాయేలు జనాంగము మెషియా యందు విశ్వాసం ఉంచిన వారు. 14 చూడండి, 12, 14. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అచ్చట ఆ సర్పముఖము చూడకుండా ఆమె ఒక కాలం, 1 year, కాలములు 2 years, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం, మొత్తము 3.5 అయింది. ఒక కాలములు అర్ధకాలము అన్నాడు. చాలా బాగా చెప్పాడు ఈ మాట. 3.5 సంవత్సరాలు. అవి దినాలు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ భద్రత కలిగి ఉంటాము ఆయన వలన మనం. తరువాత చూడండి, 13వ అధ్యాయము వచనం 5. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటు ఆయను. 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలే. ఎలా చెప్పినా కూడా
ఎన్ని దినాలైనా, ఎన్ని సంవత్సరాలైనా, నెలలైనా మన దేవుడు ప్రభువు కాపాడువాడు, భద్రపరిచేవాడని చెప్పడము జరిగింది. అలాగే చూడండి 11వ అధ్యాయములో కూడా 11 ప్రకటన 2 ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొరత వేయక విడిచిపెట్టుము, అది అన్యజనులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. మహాశమల కాలములు. వారేదో గట్టెక్కినట్లు అతిశయంగా మాట్లాడుతున్నారు ఇశ్రాయేలు వారు. ఈ మహాశ్రమలు రాబోతున్నాయి. వారి పరిశుద్ధ పట్టణము కాలితో అన్యుల చేత త్రొక్కబడుతోంది. వచనం 3లో కూడా మరి ఒక మాట టైం అంటే చెప్పబడింది. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించారు. దినాల్లో చెప్పాడు, నెలలో చెప్పాడు, వారములలో చెప్పాడు, 7 వారములు అన్నాడు, కాలము అన్నాడు, 70వ వారం అన్నాడు, అర్ధ వారం అన్నాడు. మహాశమలు, మహాశమల అంతము చెప్పబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయములో మహాశమల ప్రారంభము, మధ్య సమయము, ముగింపు. ముగింపు ఒక మాట చూద్దాం. ఇంకా మనకు టైం ఉంది. ముగింపు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము చూడండి. ముగింపు ఎలా ఉంటుంది? 24-29 ఆ దినముల శ్రమ అంటే మహాశ్రమలు ముగిసిన వెంటనే ప్రణాళిక ఇది. ఒకదాని వెంట చెప్తున్నాడు. ప్రవచన ప్రణాళిక. సంఘానికైతే అలా ప్రణాళిక లేదు. ఎప్పుడైనా వస్తాడు. ఇప్పుడని కాదు, అప్పుడని కాదు, ఎప్పుడైనా. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. అయితే రాజ్య స్థాపనకు వస్తాడే అప్పుడు అని. మహాశమలు అప్పుడు. పారిపోవాలి అప్పుడు. మహాశమల అంటే ముగిసిన అప్పుడు. ఆకాశమందు సూచన 29. అప్పుడు అంటే కూడా తప్పేం లేదు. ఆ దినముల శ్రమ ముగిసిన అప్పుడు చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును, ఆకాశమందు మార్పులు, భయంకరమైన మార్పులు, సూచనలు అన్నాడు. 30లో అప్పుడు, ఎప్పుడూ కాదు ఇప్పుడు అంటున్నారు చాలా మంది. ఇంకేముంది, వారి యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇంకా వస్తుంది యుగాంతము, మహా అంటే యుద్ధము, 3వ యుద్ధం అంటే ఒట్టి మాటలు ఇవన్నీ కూడా. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఎక్కడ ఉంది అక్కడ అవును ఆమె. ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. ఇశ్రాయేలు వారిని వారు సమకూర్చెదరు. ఇక్కడ సంఘ పరిశుద్ధులు కాదు, వారు పరలోకము చేర్చబడి 7 సంవత్సరాలు అయింది కూడా.
ఇక్కడ ఆయన ఏర్పరుచుకునిన ఇశ్రాయేలు పరిశుద్ధులు భక్తులను చేర్చబోతారు, సమకూర్చబోతారు. వారితో రాజ్య స్థాపన జరుగుతోందని మనము గుర్తించాలి. ప్రకటన గ్రంథములో కూడా ఆ 3 చూడండి, 3 విధములైన తీర్పులు చెప్పబడి ఉన్నాయి. ప్రకటన 6వ అధ్యాయములో చూడండి. 6 ముద్రలు శ్రమలకు సంబంధించిన మొదటి ముద్ర, రెండవది, మూడవది, నాలుగవది, 5వది. 6:12లో ఆయన 6వ ముద్ర యుద్ధములు, యుద్ధ సమాచారాలు, క్షామములు, భూకంపములు, తెగుళ్ళు, మరణము, ఖడ్గము, ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. 8వ అధ్యాయములో 7వ ముద్ర, 6వ అధ్యాయంలో 6 ముద్రలు, 8వ అధ్యాయములో మొదటి వచనములో ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు, 7వ ముద్ర విప్పాడు. చూడండి, వచనం 6లో 8:6లో అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఇవి కూడా మహాశ్రమల కాలం, అత్యంత భయంకరమైన తీవ్రమైన తీర్పులు, దేవుని ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత, మహాదినము. వచనము 7, 8, 7లో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని భూమి మీద వేయబడెను. భూమిలో 3వ భాగము కాలిపోయెను అన్నాడు. వచనం 8లో 2వ దూత బూర ఊదుట, 10లో 3వ బూర, 12లో 4వ బూర, 9:1లో 5వ బూర. చూడండి, అవును, 9:13లో 6వ బూర. ఇవన్నీ కూడా ప్రియులారా మహాశ్రమలకు చెందినవి, దేవుని ఆగ్రహానికి చెందినవి అని మనము జ్ఞాపకం చేసుకుందాము. తరువాత చూడండి, అవును, ఆ తరువాత ఒక మాట చూద్దాము. అవును, ఒక మాట మనము చూడాలా. 11వ అధ్యాయములో చూడండి, 7వ దూత 11, 15, 7వ దూత బూర ఊదినప్పుడు చూడండి, చాలా భయంకరమైన తీర్పు. 16వ అధ్యాయములో ఉంది, 16:1. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కృమ్మరించండి. ముద్రలు ఇప్పుట, బూరలు ఊదబడుట, పాత్రలు కృమ్మరింపబడుట. మొదటి దూత 16:2, రెండవ దూత 16:3, 4 వచనములు 3వ దూత, తరువాత వచనము 8లో 4వ దూత, 10లో 5వ దూత, 12లో 6వ దూత, 17లో 7వ దూత సమాప్తమైనది అన్నాడు. దేవుని ఆగ్రహము సమాప్తం. అలాగే మహాశమలు సమాప్తము అన్నాడు. ఇక్కడ ఒక యుద్ధము చెప్పబడింది 16, 14. అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే
అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్మెగిద్దోను చోటునకు యుద్ధమునకు వారిని సమకూర్చారు. దురాత్మల ద్వారా అన్నాడు, సమకూర్చేవాడు దేవుడే. అది మహాసంగ్రామం దేవునికి సాతాను. అలాగే మేలుకు కీడుకు ఒక మహాసంగ్రామము, ఆఖరి మహాయుద్ధము ఇశ్రాయేలు జనాంగం మీదికి దాన్ని తుద ముట్టించాలని, అలాగే ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయాల, ప్రపంచ పటములో వారి అంటే దేశమే లేకుండా చేయాలా, సాధ్యమైతే యేసు ప్రభువును కూడా అరికట్టి ఆయన్ను ఓడించి ఆయన రాజ్యమును నివారించి సాతాను చీకటి సామ్రాజ్యం ఉండాలని కోరుకొని ఆఖరి ప్రయత్నములో ఉన్నాడు. బంధించబడుతున్నాడు, అగ్నిగుండములో పడద్రోయబడుతున్నాడు. మహాశమలో రెండవ రాకడ ఆయన ప్రత్యక్షత, హార్మెగిద్దోను యుద్ధము, శత్రు సంహారము, మృగం అబద్ధ ప్రవక్త ప్రాణముతో అగ్నిగుండములో పడద్రోయబడుట, భూరాజులు కోటాను కోట్ల సైనికులు కాబోలు వారిని వాగ్దండము చేత కూల్చి హతమార్చి ఆకాశ పక్షులకు భూమృగాలకు దేవుని గొప్ప విందు, శవాల్ని తిరగాలి, ఎముకలు కొరికి రక్తము త్రాగడాలి. ప్రకటన 20 మొదటి 4 వచనాల్లో, మొదటి 3 వచనాల్లో ప్రత్యేకంగా సాతాను దురాత్మలు బంధించబడుట, అగాధములో 1000 వరకు, అప్పుడు 1000 రాజ్యమును స్థాపించుట. వచనము 4, ప్రకటన 24, అంతట సింహాసనములను చూచితిని, ఆసీనులై ఉండు వారికి విమర్శ, న్యాయ విమర్శ, పరిపాలన చేయుటకు వారికి అధికారం ఇవ్వబడింది. చూడండి, తరువాత యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. దేవుడు ఈ లేఖనములు, ఈ వాక్య ధ్యానమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులమైన మా తండ్రి, మా దేవ, మీరు అనుగ్రహించిన దీవెనకరము, ధన్యకరమైన శుభ సమయమును బట్టి మిమ్మల్ని స్తోత్రించి, కీర్తించి ఘనపరుస్తూ ఉన్నాం. చేతనైనంత మట్టుకు మించి కాదు, మహాశములు అలాగే అంశాన్ని ధ్యానం చేసి ఉన్నాము. కొన్ని లేఖన భాగాలు కూడా, అంశాలు కూడా గమనించి ఉన్నాము. ఆశీర్వదించండి ప్రియ తండ్రి. అలాగే మహాశమలు, హార్మెగిద్దోను యుద్ధము, యుద్ధములో శత్రు సంహారము, వారు అగ్నిగుండములో పరద్రోయబడుట, బంధించబడుట, 1000 రాజ్యము సుభిక్షము, సంతోషకరము, దీవెనకరమైన, శుభప్రదమైన, ఆరోగ్యకరమైన, సమృద్ధి సంతృప్తికరమైన, శాంతియుతమైన మహా సామ్రాజ్యములు మేముండబోతాము. నమ్మిన మాకు ఈ ధన్యత ఉంది. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అవును మా తండ్రి, మేము ధన్యులమై ఉన్నాము. అందుకే మీరు నేర్పించారు కూడా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక,
రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యము తెస్తున్నాడు. వస్తానున్న యేసు రాజు రాకమానున, తెస్తానున్న బహుమానము తేకమానున. రాజ్యాధికారాన్ని కలిగి ఉంటాము. మనము ధన్యులమై అలాగే ఈ వాక్య ధ్యానములో ప్రభువు నడిపించి ఉన్నాడు. ఆయన్ను స్తోత్రించి కీర్తించి ఘనపరుస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ 4782వ దినం చక్కగా నడిపించడానికి దేవుడు అనుకూలపరిచినందుకు దేవునికి స్తోత్రములు. మరి యోహాను 16:33 ద్వారా అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం శ్రమలు అనే అంశం పైన మరి చక్కటి వర్తమానం, మహాశ్రమల గురించి, ఆ వేదన నుంచి మనం తప్పించబడాలని మనకు తెలియజేసినటువంటి దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి మొత్తం పైన దేవునికి స్తోత్రాలు. చక్కటి వర్తమానం అందించిన విజయనాథరావు అంకుల్కి ప్రభునామన కాన్ఫరెన్స్ తరపున వందనాలు అంకుల్, వందనాలు. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ఆశాపన చేస్తాం. చేయండి. ప్రేమగల మా దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, దామెడ, కరుణా సంపన్నుడ, మా రక్షణకు ఆధారభూతుడా, విమోచనకర్త, మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో మీరు చేస్తున్న మేళ్ళను బట్టి, ఉపకారాలను బట్టి, మీ కాపుదలను బట్టి, సంరక్షణ పురుషుడు అంతకంటే శ్రేష్టంగా మీరు ఇచ్చిన రక్షణ భాగ్యానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల ద్వారా మీరు వినిపించిన శ్రేష్టమైన అక్కడ విశేషాలను ఆయన మీరు బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. గ్రహించుకున్న వారమై అనుసరించడానికి కూర్చుకించి వేడుకుంటున్నాం. ఆయన మెలుకు కలిగి ఉండడానికి కూర్చుకించి మేము పాలింపజేయండి. లేదా శుద్ధాత్మంలో సహా ఆసక్తితో, భారంతో ఆయన మరి వాక్యం అందిస్తుండగా మీద అసలు బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ఆయన మేము బలపరచం వేడుకుంటాం. స్థానిక సంఘాన్ని కూడా బలపరచండి. అదేవిధంగా జూమ్లో చేరి వచ్చిన వీళ్ళందరూ బట్టి నీకు స్తోత్రాలు. పెద్దలు, స్వార్థకులు, దైవజనులు, ఆయన విశ్వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసి అనుగ్రహించి వేడుకుంటున్నాం. ఆయన జూమ్ కార్యక్రమం నడిపిస్తున్న దాసుడు ఆయన బరమాసాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. జూమ్లో ఉన్న ప్రియులు రకరకాల అనారోగ్యాలతో ములుగుతున్న వారు, ఆయన అవసరాల కర్లు ఉన్నవారు లేకపోలేదు, మీరు జ్ఞాపకం చేసుకుని దయ ఫలింపజేసి విడుదలను స్వస్థ సమాధానం దయచేయండి. కృపానుగ్రహించి వేడుకుంటున్నాం. ఈ విధంగా తిరిగి సాయంకాలం 3 గంటలు కలుసుకునే వరకు మీ కృపానుగ్రహించి నడిపించి దయ ఫలింపజేయమని యేసుక్రీస్తు వైపు నమ్మని అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. వందనాలు. ప్రార్థించిన వందనాలు. ఈ దినం ఈ కార్యక్రమం నడిపించడానికి సహకరించిన ప్రియులకు ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, వాక్యం అందించిన దేవుడి సేవకులు, చివరి ప్రార్థన చేసిన వారికి, ఈ యొక్క కాన్ఫరెన్స్ కి చేరి వచ్చిన ప్రియులందరూ కూడా పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు. సమయాన్ని బర్నబాస్ గారికి అప్పచెప్తున్నా. ప్రకటన ఏమైనా ఉంటే ప్రకటించి ముగిస్తారు.